ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి వృషభ. మోహన్ లాల్ గారి మీడలో నటించిన ఈ మలయాళం మూవీని తెలుగులో డబ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేశారు ఈ క్రిస్మస్ సందర్భంగా. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మోహన్ లాల్ అలియాస్ ఆది ఒక తండ్రి అనమాట. అండ్ అలాగే ఆది కొడుకైన తేజ్ అలియాస్ సమర్జిత్ లంకేష్. ఆది అండ్ తేజ్ వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ అయితే ఉంటుంది. ఒకనొక సిచ్యువేషన్ లో తేజ్ తన తండ్రి అయిన ఆదిని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దీని వెనకాల ఉన్నది ఏంటి అని ఆది తెలుసుకునే ప్రయత్నంలో సో తనకి పునర్జన్మలో ఉన్న పగని ఇప్పుడు తన కొడుకు తన మీద తీర్చుకుంటున్నాడని తెలుసుకున్న ఆది సో తన కొడుకుని ఎలా కాపాడుకోగలిగాడు అనే పాయింట్స్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఈ మూవీ నా పరంగా ఎలా ఉందంటే, ఈ మూవీ నా పరంగా ఒక ఫ్లాప్ మూవీ అని చెప్తాను. ఈ మూవీని ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తే బెస్ట్ ఆప్షన్ నా ఫీలింగ్. ఇక మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, మోహన్ లాల్ గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం అండ్ అలాగే ఈ మూవీ ఎలాంటి హైప్ లేకుండా థియేటర్లో రిలీజ్ అవ్వడం నాకు ఎక్కడో డౌట్ కొట్టిన ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ చూసిన తర్వాత ఆ డౌట్ కి క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా చెప్పవలసి వస్తే, ఈ మూవీ టీం ఈ మూవీని ఒక గ్రాండ్ గా తీద్దాం అనుకుని స్టార్ట్ చేశారు. బట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఈ మూవీ అవుట్పుట్ తేడా రావడం వల్ల ఈ మూవీ టీం కూడా సీరియస్ గా తీసుకోకుండా ఎలాగో షూటింగ్ చేశాం కాబట్టి మూవీని ఏదో విధంగా రిలీజ్ చేయాలని చేసిన ఫీలింగే నాకు బాగా కలిగింది అనమాట. ఎందుకనంటే ఈ మూవీలో మేజర్ కంప్లైంట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్. వృషభ రాజు అని ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ పూర్ అంటే పూర్గా ఉన్నాయి. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో మోహన్ లాల్ గారు ఒక హార్స్ రైడింగ్ అయితే చేస్తారు. మనకి ఆ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లులో ఉన్న హార్స్ రైడింగ్ గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకంటే సో ఆ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ ఎంత పూర్గా ఉంటాయో సేమ్ దానికంటే దారుణంగా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ పూర్గా ఉన్నాయి. ఇక దాని తర్వాత మిగతా పాయింట్ విషయానికి వస్తే, స్టోరీ పాయింట్ కానీ, అందులో ఉన్న ఎమోషన్ కానీ, డ్రామా కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏమన్నా బాగున్నాయి అంటే అవి కూడా ఏం బాగోలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో తండ్రి కొడుకుల బాండింగ్ ని బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. అండ్ అలాగే సో కొడుకు యొక్క లవ్ ట్రాక్ ను కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇంటర్వెల్ పోర్షన్ అనేది సోగా వెళ్ళిపోయింది. ఇంకా చెప్పవలసి వస్తే, ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, కొడుకు తండ్రిని చంపాలనుకుంటాడు. సో కొడుకుని మార్చుకోవడానికి తండ్రి చేసిన పని ఏంటి అండ్ అలాగే కొడుకు ఎలా మారాడు, ఈ పాయింట్లని క్లైమాక్స్ లో అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. సో క్లైమాక్స్ కూడా ఏదో సోగానే తేల్చేశారు. మళ్ళీ అంతా అయిపోయినప్పటికీ సో క్లైమాక్స్ వచ్చేపాటికి విలన్ ఎంట్రీ, ఆ విలన్ కొట్టేసి మూవీని ఎండ్ చేసేస్తారు. సో మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని సో ఒక పునర్జన్మ కాన్సెప్ట్ కలిపి సో దానికి బడ్జెట్ ఇష్యూస్ రావడం వల్ల మూవీని ఒక చెడగొట్టిన ఫీలింగ్ అయితే కలిగింది. ఒకవేళ ఆ పునర్జన్మ కాన్సెప్ట్ తీసేసి మూవీని ఒక నార్మల్ గా తీసుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. సో ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, మోహన్ లాల్ గారి యాక్టర్ ను పెట్టుకుని ఎమోషన్స్ ఆ డ్రామాను వర్కౌట్ చేయకపోవడం నాకు చాలా వరకు మైనస్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన యాక్టింగ్ తో మూవీని ఎంతో కొంత సేవ్ చేస్తారు అనుకుంటే సో ఆయన యాక్టింగ్ కూడా మూవీని ఏమాత్రం సేవ్ చేయలేకపోయింది. కొడుకు క్యారెక్టర్ కి సో తనకేంటి తన గత జన్మ గుర్తుకొచ్చింది. ఆ గుర్తుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటనేది అంత క్లారిటీగా చెప్పరనమాట. సో ఒక వ్యక్తిని చూసి తనకి ఆ గత జన్మ ఎలా గుర్తుకొచ్చింది ఏంటి, సో ఇలాంటివనేవి ఒక చాలా వరకు లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పవస్తే, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దానివల్ల మూవీ అనేది చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఓవరాల్ గా ఇదండి వృషభ మూవీ రివ్యూ. రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.